ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక అల్లరి మూక తప్పుడు పద్ధతిలో అంతర్జాతీయ ఏఐ సమిట్ ను తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకొని సభలకు లోపలికి వెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారి పట్ల, ఈ దేశ పట్ల ప్రతిష్టను దిగదార్చే విధంగా చేసినటువంటి కార్యక్రమానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ దేశంలోని అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల దగ్గర కాంగ్రెస్ పార్టీ నేతలను క్షమాపణ చెప్పాలని దేశానికి వారిని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ఇప్పటికీ మార్చుకోలేదు. గతంలో కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. దేశ ప్రతిష్టను మంటగలుపుతూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తు ఈ సమావేశంలో 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకొని, అదేవిధంగా 20 దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు, 40 కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు దీంట్లో పాల్గొంటే లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు దేశంలో పెట్టుబడులు వచ్చి అభివృద్ధి చెందుతూ ఉంటే గౌరవ ప్రధాని నేతృత్వాన్ని వారు అంగీకరించుకోకుండా వారిని చెడ్డగా పేరు తెచ్చే విధంగా, ప్రజల్లో చెడ్డ చేయాలనే విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతారని దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, వారు ఈ జాతికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.